కాకపోతే మీ లైఫ్‌లో ఇంకొక మాస్టర్ పేరు కూడా చెప్పొచ్చేమో ఇక్కడ. స్వర్ణ మాస్టర్ గురించి చెప్పొచ్చేమో. అయ్యో! 100% సార్. అదే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే స్వర్ణ మాస్టర్ గారు, మా ఏజస్ మాస్టర్ గారు సార్. అవును. అవును. అంటే నాకు ఈవెన్ మా ఏజస్ మాస్టర్‌ని, స్వర్ణ మాస్టర్ గారిని కలవడానికి నాకు నా లైఫ్‌లో అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషయం సార్. అంటే సడెన్‌గా గణపతి కాంప్లెక్స్ దగ్గరికి నేను నార్మల్ నడుచుకుంటూ ఎళ్తుంటే ఒక డాన్స్ క్లాస్ ఇక్కడ ఉంది అని తెలిసిన వెంటనే ఆ లోపలికెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి నాకు సడెన్‌గా పిలిచి డాన్స్ క్లాస్ లోపలికి తీసుకెళ్ళి మా మాస్టర్‌ని పరిచయం చేసి మళ్ళీ ఆ వ్యక్తి ఎళ్ళిపోయారు. ఆ వ్యక్తి ఎవరో నాకు ఇప్పటికీ తెలీదు. అయ్యో! అంటే నాకు ఇప్పటికీ నేను ఒక దేవుడిలాగానే ఫీల్ అవుతా. అంటే అది ఎవరో ఏమో తెలీదు గానీ, నా లైఫ్‌లో అలా వచ్చారు, పరిచయం చేశారు, ఎళ్ళిపోయారు. ఏ బాబానో అబ్బా! నీ లైఫ్‌కి నిజంగానే అది నిజంగా నువ్వు చెప్తుంటే కూడా నాకు కూడా షాక్‌లో ఉంది. ఆ! అంటే మీకు ఎవరు పరిచయం కూడా లేదు. లేదు సార్. మీరు అడగలేదు నన్ను డాన్స్ లేదు క్లాస్‌లో సార్. జరిపి. అంటే నేను నార్మల్‌గా లోపలికెళ్ళాను సార్. లోపలికెళ్ళేటప్పుడు సరే ఇక్కడ డాన్స్ క్లాస్ అంటే నేను ఇలా లోపలికెళ్తున్నాను. ఎళ్ళిపోయేటప్పుడు అలా మళ్ళీ బ్యాకొస్తే ఏ అబ్బాయి అని పిలిచాడు. పిలిచి "ఏం కావాలి?" అంటే, "సరే ఇక్కడ డాన్స్ క్లాసా?" అంటే, అవునా అనుకోని తీసుకెళ్ళి లోపల డాన్స్ క్లాస్‌లో పరిచయం చేసి, మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఎళ్ళిపోయారంతే. మళ్ళీ కనిపియలా. దాన్నే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కనిపియలా. గుర్తుందా నీకు ఆ ఫేసు? ఆ! నాకు అంటే ఆ స్పెక్స్ పెట్టుకునే పర్సన్ అని మాత్రం గుర్తుంది సార్. ఆయన పెట్టుకునే స్పెక్స్ మాత్రం గుర్తుంది. అది నిజంగా ఏ శివయ్యో తెలీదు. అలా జరిగింది. లైఫ్‌లో దాని తర్వాత మా మాస్టర్ గారు పరిచయం అయ్యి ఏజాస్ మాస్టర్. నేను నా లైఫ్‌లో నేనెప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఏజాస్ మాస్టర్ అండ్ స్వర్ణ మాస్టర్. ఎందుకంటే నాకు ఫ్రీగా డాన్స్ క్లాస్ చెప్పి అంటే ఏజస్ మాస్టర్ స్వర్ణ మాస్టర్‌ని "అక్క ఇలా ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి నేర్చుకుంటాను అంటున్నాడు. సో, ఫీ కూడా కట్టలేడేమో నాకనిపిస్తుంది" అని అంటే, "ఎందుకురా ఫ్రీగానే చెప్పు. వాడు డెడికేషన్‌గా ఉంటే ఫ్రీగానే చెప్పు" అని అన్నారు స్వర్ణ మాస్టర్. సో, అక్కడి నుంచి అంటే నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నన్ను ఒకరు నమ్మి నాకు క్లాస్ చెప్పినప్పుడు నేను ఇంకెంత డెడికేషన్‌తో చేయాలి. నేను అదే డెడికేషన్‌తోనే నాకు డబ్బులు లేకపోయినా సరే సికింద్రాబాద్ నుంచి అండ్ అమీర్పేట నడుచుకొని వచ్చేవాడిని. నా గురువు నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఎంత నేర్పిస్తున్నారో అదే నా వర్క్‌ని నేను నేను నేర్చుకోవాలి అనే ఒక పట్టుదలతో అలా ముందుకొచ్చాను. సూపర్. అసలకి నిజంగానే ఆ స్వర్ణ మాస్టర్‌కి ఎంత ఫ్రెండ్ అంటే నాకు యాహ్! చాలా క్లోజ్ ఆమె నాకు పాపం. మా శివయ్య, మా శివయ్య అంటది పాపం. కాశ్మీర్‌లో మేమిద్దరం ఒక 5 రోజులు మంచి ట్రావెల్ చేసాం. అంటే ఒక సినిమా సాంగ్స్ కోసం 'అలీ' గారి సినిమా. ఓహ్! ఓకే. నేనెళ్ళి ఓకే. సూపర్ చేసింది. అప్పట్లో మేడం అసలు మన శేఖర్ కమ్ల గారు సాంగ్స్ అన్నీ మేడం గారే మేడమే చేశారు. చేశారు. అప్పుడు అన్నీ ఎంత 'గోదావరి' హ్మ్. ఎన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఆమెయి. అమ్మో! చాలా చిరంజీవి గారితో కూడా ఆమె చాలా సాంగ్స్ ఉన్నాయి. చేశారు. చేశారు. అవును. అండ్ మన ఈ 'రానా దగ్గుపాటి' గారిది ఫస్ట్ మూవీ 'లీడర్'. 'లీడర్‌లో' రాజశేఖరం ఆ సాంగ్ కూడా ఆవిడే చేశారు. అవునా? అసలు అన్ని ఉదయ్ భాను చాలా గారిది ఆ! అలా చేస్తే బావుంటదని. చాలా సూపర్ అసలు. ఆమె మీ ఒక్కరికే కాదండి. నేను మొన్న ఈ మధ్య మాట్లాడింది చాలా మందికి అవును. ఆమె చాలా షెల్టర్ ఇచ్చారు. అవును. జానీ ఇప్పుడు మీ ప్రెసిడెంట్, హ్మ్. డాన్స్ మాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవును. సుమలత గారికి సుమలత గారు. సుమలత గారు అసలు అక్కడే ఉన్నారట. యాక్చువల్లీ సుమలత గారు నాకు పరిచయం అయింది అక్కడే. ఓహ్! అవునా? అక్కడే. దాని తర్వాత జానీ మాస్టర్ అదే వాళ్ళ నాకు ఫస్ట్ పరిచయం అయింది. అంటే మా స్టూడియోలోనే కదా! ఓకే. అంటే అవును. అక్క సీనియర్. హ్మ్. యాహ్! మీకంటే సీనియర్ అక్క. సీనియర్. ఓకే. 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 సీనియర్. కానీ ఎలా ఉండేది కానీ మాస్టర్స్ అనగానే ఎందుకు మగ డాన్సర్సే ఎక్కువ ఉంటారు? గతంలో ఇప్పుడు సుచిత్ర గారు ఉండేవారు. తర్వాత సుచిత్ర గారు, స్వర్ణ గారు వాళ్ళిద్దరు దగ్గర దగ్గర ఒకే ఏజ్ గ్రూపు. అలాగే సుచిత్ర గారు, స్వర్ణ గారు ఇప్పుడు యానీ మాస్టర్ ఒక ఆమె ఉన్నారు. అంటే అప్పుడు సుచిత్ర గారు తర్వాత స్వర్ణ మాస్టరు, రేఖ మాస్టరు, ప్రేమ అని ఒక ఆమె ఉండేది. ప్రేమ మాస్టరు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు లేరు. అంటే అంటే మేబీ ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ మనం చెప్పలేము కదండీ. ఎవరు ప్రయత్నాలు వాళ్ళవి. సో, అంటే అందరూ ఇక్కడ నేనిప్పుడు చూస్తుంటే కెమెరా డిపార్ట్‌మెంట్స్‌లో కూడా అండ్ డీఓపీస్ కూడా చాలామంది అమ్మాయిలున్నారండి.
అవును. చాలామంది అండ్ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. చాలామంది అమ్మాయిలు చేస్తున్నారు. ఇప్పుడు నేను 'మహాకాళి' చేస్తున్నా. హ్మ్. యాక్చువల్లీ మన ప్రశాంత్ వర్మ గారు. ఓహ్! దాంట్లో యాక్చువల్ డైరెక్టర్ 'మహాకాళి' డైరెక్టరు 'పూజ' గారు. హ్మ్. ఆ! అండ్ ఇప్పుడు మన 'నిహారిక' గారు 'నిహారిక కొణిదెల' గారిది. ఆవిడ ప్రొడ్యూసరు. వేరే ఒక డైరెక్టర్ 'మానస' అని ఒక హ్మ్. ఆవిడ. అవును. మానస. ఆవిడ హ్మ్. 'మానస' హ్మ్. ఆవిడ డైరెక్షన్ చేస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారండి. లేదు. అన్ని నేనడిగిన డిపార్ట్‌మెంట్స్. పర్టిక్యులర్ ప్రశ్న ఏందంటే, యాహ్! వుమెన్స్ ఇదివరకు చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఓహ్! ఓకే. ఉమెన్స్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. అవును. అవును. చాలా జనరస్‌గా ఉండేవాళ్ళు. చాలా ఎనర్జీగా ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు లేరని అడుగుతున్నాను నేనంతే. యాహ్! లేదు. అదే అంటే ఏమో సమ్‌టైమ్స్ అంటే ట్రెండ్ అదే మారుతూ ట్రెండ్‌ని వచ్చింది. బట్టి. యాహ్! అప్పట్లో మన 16 వయసు మన 'చిరు' సార్‌ది ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అవును. అసలు. అవును. మేడం కంపోజ్ చేశారు. సుచిత్ర మాస్టర్ సారీ. హ్మ్. ఎవరు? 'సుచిత్ర' మాస్టరో ఎవరో. 'చంద్రబోస్' గారి వైఫే కదా! నువ్వు చెప్పింది. అహా! 'చంద్రబోస్' గారి వైఫు హ్మ్. కాకుండా ఇంకొక. ఆమా చెన్నై ఆమా మీరు చెప్పేది? ఆ! 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 చెప్తానాగండి. 'తారా మాస్టర్' యెస్. యాహ్! కరెక్ట్. యాహ్! హ్మ్. ఇప్పుడు చెప్పు. యాహ్! ఇప్పుడు 'చిరంజీవి' గారి సాంగు 16 వయసు. అవును. ఆ సాంగు అవన్నీ మన 'తారా మాస్టర్'. 'తారా మాస్టర్' ఎన్ని సాంగ్స్ అమ్మో! చేశారసలు. అవును. అవును. మొన్న రీసెంట్‌గా నాకు తెలిసి అంటే 'రేఖ మాస్టర్' ఈళ్ళందరూ మాస్టర్ గారిని మళ్ళీ కలిసారనమాట. ఓకే. కలిసినప్పుడు ఆవిడ ఇంకా అంతే ఎనర్జీగా ఉన్నారంట అసలు. అసలు గ్రేట్. అసలు గ్రేట్ కొరియోగ్రాఫర్ అసలు. సూపర్. అయితే చాలామంది మాస్టర్సు తర్వాత సినిమా డైరెక్షన్ చేశారు. అవునండి. ముఖ్యంగా ప్రభుదేవ గారు అయ్యుండొచ్చు. అవును. చేసి పెద్ద పెద్ద హిట్లు. 'లారెన్స్ మాస్టర్' అవును. తర్వాత మొన్న ఈ మధ్య కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు మాస్టర్లు. మీ 'ఎస్ మాస్టర్' ఒక ఆయన ఉన్నాడు. అవును. ఇంకొక 'సన్నీ మాస్టర్' ఉన్నాడు. అవును. అవును. వీళ్ళందరూ కూడా డైరెక్షన్ వైపు వస్తున్నారు. విజయ్ బెన్నీ. విజయ్ బెన్నీ గారు, యాహ్! నాగార్జున గారు లాంటి అవును. పెద్ద హీరోతో చేశారు. యాహ్! మీకు అలాంటి అవకాశాలు ఏమైనా వస్తున్నాయా? మీకు అసలు ఆలోచన ఉందా? లేదండి. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే సాంగులు నెక్స్ట్ దేవుడి దయలో మళ్ళీ బాస్‌తో పనిచేసిన వస్తే మాత్రం ఇలాగే అన్నీ ప్రూవ్ చేసుకుంటూ ఫస్టు సాంగ్స్ మీదే కాన్సంట్రేషన్ చేస్తా. ఇంకా అలా నిలబెట్టుకుంటూ వెళ్తా అంతే. ఇప్పుడు నేను కష్టపడేదానికన్నా ఇంకా డబల్ కష్టపడుతూ ఇంకా ముందుకెళ్తా.